ఇప్పుడు నాటుకోడి ఉంది కదండి, ఆ చికెన్ శుభ్రంగా కడిగేసేసుకుని, ఎందుకంటే అంత దూరం నుంచి జర్నీ చేసి వచ్చింది కాబట్టి ఒక 4-5 సార్లు నీట్గా కడిగెట్టుకుని, అక్కడ నాటుకోడి కందంగా అయింది కదా, నాకైతే పిచ్చి ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మా అమ్మ కోళ్ళు పెంచేది కాబట్టి ఇంటి దగ్గర. అప్పుడు ఆ కోడిని సండే రోజు అట్లా కోసినప్పుడు ఎక్కువగా నేను కందనగా అయింది కదా, అది లివరు ఎక్కువ చాలా ఇష్టపడి తినేదాన్నండి. ఎందుకంటే నాకు నాటుకోడి లివర్ అన్నా కందనగా అన్నా చాలా ఇష్టం, ఎందుకంటే కొంచెం లబ్బరిగా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మీరు కనుక నాలాగే ఇష్టపడి నాటుకోడి కందనగాయ లివర్ కనుక నాలాగే మీరు ఇష్టపడితే కనుక ఈ వీడియో చూసి చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, సరేనా? మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే నాలాగా మీరు కూడా ఇష్టపడతారేమో అని చెప్పి. ఇంకా కుక్కర్ పెట్టేసి నేను వేసేసుకొని ఇంకా దాంట్లో గరం మసాలా వేసి అదైతే సూట్ చేయలేకపోయాను. ఇంకా కొబ్బరి ఇంకా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసిన, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటాం. ఇలా కలిపేసేసుకుంటే సరిపోతుంది, పచ్చివాసన పోయేలాగా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఇప్పుడు శుభ్రం కడిగి పెట్టేసుకున్న నాటుకోడి చికెన్ వేసేసుకున్నాం. నాటుకోడి చికెన్లో కందనకాయలు ఉన్నాయి కదా, ఇవి చాలా ఇష్టం. ఇలా కలిపేసేసుకున్నాము, ఎందుకంటే కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ అంటే కొబ్బరి ఉల్లిపాయ ఒకటేసారి కలిపి పేస్ట్ పట్టుకున్నాను, పచ్చబెచ్చాను అనమాట. ఫస్ట్ కొబ్బరి బాగా మెత్తగా నలిగినాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని నలిగినట్టు దింపేసుకోవాలి మిక్సీ. అవన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఉప్పు కారాలు వేసేసుకుందాం. సరిపడా ఉప్పు, ఒకటి కారం. నాటుకోళ్ళకి ఎప్పుడైనా ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటేనే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు కలర్ కోసం పసుపు. ఇప్పుడు ఇలా కలిపేసేసుకున్నాం. ఉప్పు కారాలు అన్నీ ముక్క పట్టేలాగా బాగా ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలండి, ఎందుకంటే మొన్న ఫుల్ వీడియో పెట్టాను చూడండి, నేను నాటుకోడి చికెన్ తిన్నాను డాబా దగ్గర. వాళ్ళు అంటే ఈ ప్రాసెస్లో కదిలా ఇది చాలా వెరైటీగా చేశారు, కానీ ఇక మనమైతే కుక్కర్లోనే. మనం ఎన్ని వంటలు చూసినా మనం చేంజ్ అవ్వం కదా, ఎందుకంటే అక్కడంటే ఓపికతో అరగంట అన్ని నిమిషాలు వేసి వండుతారనమాట, మామూలుగా దేశాలను వేసి. అంత ఓపికలేదు కదా. వేసుకుందాం కొత్తిమీర, లాస్ట్లో కూర దించేసినప్పుడు ఇంక మరి కొంచెం వేసుకుందాం. అది నూనె చూసారా ఎలా తేలుతుందో, అట్లా తేలినప్పుడు మనకి ఎంతైతే గ్రేవీ కావాలో, ఇంకా నాటుకోడి అంటే కొంచెం ముక్క గెట్టుకుంటుంది కదా ఫ్రెండ్స్, ఆ కూర కూడా ఉడికేలాగా మనం అది నూనె ఆయిల్ చూసారా. ఇప్పుడు మనం ఎన్ని గ్రేవీకి ఎంత కావాలో, ఎంత ముక్క ఉడకడానికి కూడా కావాలి కదా, అన్నీ వాటర్ వేసుకుందాం. ఇప్పుడే చూసారో ఉడికిపోయినట్టు ఎంత గుమ్మలాడుతుందో. వచ్చేసేయండి ఫ్రెండ్స్ మా ఇంటికి, నాటుకోడి పులుసు చేసేస్తున్నాను. కమాన్. గ్రేవీ సరిపడా నీళ్ళు వేసేస్తున్నాను, పోసుకున్నాను నీళ్ళు. ఇంకా మనము ఒక 4 విజిల్లు పెట్టుకొని దించుకొస్తుంది. పలావ్ రైస్ కోసము నూనె వేసేసాను, దాల్చిన చెక్క, లవంగ, యాలక్కాయ, కొంచెం సాజీరా, కానీ ఆకు, కొంచెం బండ పువ్వు, మిర్చి, పక్కన కూర అవుతుంది. ఇజులు నాటుకోడి పులుసులోకి బగారా రైస్, పలావ్ అన్నం వేసేసుకున్నాం. ఇక్కడ ఉప్పు ఎందుకండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం వేసేసుకున్నాం. ఇంకా మూత పెట్టేసేసుకొని ఇంకా దమ్ము పెట్టేసేసుకుందాం. సగం ఉడికింది కదా, ఇప్పుడు ఒక నిమ్మకాయ రసం పిండేసేసుకుందాం. దీంట్లో నిమ్మకాయ రసం ఉంటేనే దీనికి పలావ్ టేస్ట్ అండి. అయిపోయాక ఇలా ఉంది కూర.
మనం మళ్ళీ పొయ్యి వెలిగించుకొని సిమ్లో పెట్టుకుందాం, ఎందుకంటే కొంచెం గ్రేవీ దగ్గర కావాలన్నమాట, కొద్దిగా లైట్గా. జీలకర్ర ఇంకా మసాలా పౌడర్ మిక్సీ పట్టిందండి, పొడి కొట్టి ఇది ఇలా పెట్టేసుకుంటాను అనమాట డబ్బాలో. అన్నీ విడివిడిగా వేయకుండా ఒకటేసారి ఇలా వేసుకొచ్చాను. 3 పొడిలు ఒకటే దాంట్లో వేపేసేసి టీ ఫ్రైలో అంటే కళాయిలో వేపేసేసుకొని అది మిక్సీ కట్టి ఇట్లా డబ్బాలో పెట్టుకొని ఉంచుకుంటా. ఇట్లా ఎమర్జెన్సీలో మన కూరలు ఉన్నప్పుడు ఇట్లా వేసుకోవడానికి. ఇంకొక 3 నిమిషాలు అయితే దించేసుకుందామండి. చూడండి, అది ఆ మాత్రం కొంచెం గ్రేవీ ఉండాలి కదా ఫ్రెండ్స్. సరే అలా ఉడికిందో అది కొంచెం కొత్తిమీర వేస్తానని ఇంకా దించేసుకోవడమండి. అన్నం అయిపోయిందండి. కొద్దిగా లైట్ కలర్ వేసుకుందాం, ఇంకా అంతే. 3 నిమిషాలు అయితే దించేసుకుందాము. గుమగుమలాడే నాటుకోడి పులుసు పలావ్.